మార్కెట్ లో దొరుకుతున్న పీసులు అంటే మనం ఏవైతే డివైస్లు ఉన్నాయో ఎక్కువగా క్రిస్టియన్స్ తయారు చేస్తున్నారు. అవి మన హిందువులు కాదు తయారు చేసేది. అవి చూసిన తర్వాతనే నాకు మనస్తాపం కలిగి అసలు మన సంపద ఎవరికో దారబోయటం ఏమిటి, మనం ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పేసి ఒక కసితో ఇది అంటే ఇందాక అన్నారు చూడండి, ముళ్ళుతో తీయాలని. వాళ్ళు ఎవరో మైక్ షీట్లు పెడుతున్నారు, మనం ఎందుకు పెట్టుకోకూడదు? అంతే కదండి, చట్టం వాడికంతా మనకంతే కదా. మరి మన దేవాలయంలో మనమేం పాపం చేసుకున్నాం ఈ పలికించుకోవడానికి? మన దేవాలయంలో కొనుక్కున్న వాడికి లాభం ఇవ్వడం బాధ కలిగింది. అవును, వాళ్ళ పేరుతో ఉన్న డివైస్ తీసుకొచ్చి మన దేవాలయంలో మన పాటలు పెట్టి మన దాంట్లో ప్లే చేస్తున్నారు. అదేం కర్మ అండి? ఇప్పుడు హోలీ బైబిల్ మనకు అవసరం, హోలీ క్లాక్ అంటే మనకు అవసరమా? ఏమండి, మనం మన సొంత బ్రాండ్ మనమే తయారు చేసుకుంటున్నాం. ఓకే అండి, అయితే నేనైతే చూడడం, డైరెక్ట్ గా చూడడం చాలా బాగుండడం, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఇందులో చాలా కష్టం ఉంది. కష్టాన్ని మధ్యలో కరెంట్ లేకపోయినా 2 రోజులు 3 రోజులు కరెంట్ లేకపోయినా టైం ఏమాత్రం సమయం తేడా రాదు. కరెక్ట్ గా సమయానికి అది సేమ్ ఆ టైంకి ఎంత అయిందో ఆ టైంలో ప్లే అవుతుంది. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్.